ఇక్కడ చెప్పాలి అంటే ఫినిషింగ్ బాగుంది. అంటే ఇట్లా మట్టితో అయినా కూడా చూడడానికి ఫినిషింగ్ అయితే మంచిగా ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను అడిగినా కదా నువ్వు చేసేయగలుగుతావా అని చెప్పి. కాదు, ఇప్పుడు ఇది డెకరేషన్ లేదు కదా, ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఇప్పుడు బాడీ డెకరేషన్ ఏమొస్తుంది? ఎలిఫెంట్ షేప్ కూడా బాగుంది. మా కాలనీలో వినాయకుడిని పెడతామన్నమాట. సో మా వాళ్ళందరూ వస్తే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చిన మీకు చూపిద్దామని చెప్పేసి మేము కాలనీలో ఎకో ఫ్రెండ్లీ పెడతామన్నమాట. సో మీరు మాతో పాటు చూడండి, మీకు ఏం నచ్చిందో కమెంట్ పెట్టండి. ఇదైతే ఫినిషింగ్ బాగుంది చూడడానికి. మీకు ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. పద్మనాభ స్వామిది ఉంది. మొన్న మా వాళ్ళు అడిగినప్పుడు 80,000 సంథింగ్, నియర్ బై 1 lakh చెప్పిందంట. సో దీన్ని బట్టి మీరు ప్రైజింగ్ బాగా బార్గెన్ చేసే టాలెంట్ ఉంటే మంచి రేట్కి వస్తాయి. అట్లా పోకు, నీకు చూపిస్తుందా? ఇది చూపిస్తుంది, ఇది వస్తుంది. నాకంటే ఏదో వినాయకుడు చూపిస్తాను రండి, మీకు చూపిస్తాను. అది కాదు, అది కాదా? ఇక్కడ ఆగు, ఇక్కడ మనం పిక్చర్తో పాటు వాళ్ళు ఎన్ని ఫీట్స్ ఉన్నాయి ఏంటి, దాని అవుట్లుక్ ఏంటి అనేది ఇక్కడ మనకి ప్రింట్ యాడ్ చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆల్రెడీ ఒకవేళ అవి బుక్ అయిపోతే కనుక ఇక ఇట్లా స్టిక్కర్ వేసినారు కింద. ఇది కూడా బుక్ అయిపోయింది, ఆడ పెట్టేది. ఓ పెట్టినారా? ఇది చూడలే. ఇది కూడా బాగుంది, లోటస్. ఇది కూడా ఇంకా ఇది షోల్డర్ కాలే, ఇది మంచిగా ఉంది నాకు కదా. ఇది ఇంత మంచిగా ఉందంటే నాకన్నా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను వాడు. దాని ఏం చూపిస్తా అని చెప్పి. మేము తీసుకోవడం కాదు, మేము లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేయలేదు కానీ మేము నిమజ్జనం స్పెషల్గా చేసినాం. అంటే మేము ఇంటి దగ్గరే నిమజ్జనం చేసినాం, దానికి ఒక మంచి సెటప్ పెట్టుకొని చేసినాం అనమాట. మంచిగా అనిపించింది. సో ఈసారి కూడా కొంచెం హైట్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి దగ్గరే నిమజ్జనం చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. చూడాలి మరి భగవంతుడు ఎట్లా చేయించుకుంటాడు మాతోటి అనేది తెలియదు. బట్ మీరు ఈ వీడియో మాత్రం ఫుల్ చూడండి, మిస్ అవ్వకండి. నేను ఎక్కడ చూస్తున్నాను అనేది లొకేషన్ మాత్రం మీకు లాస్ట్లో పింక్ చేస్తాను. ఇది చూడమ్మా, ఇంకోటి ఇది మస్తు, ఇది ఒకటి లాస్ట్ లోటస్. అరే ఇది బాగుంది, మస్తు ఉంది కదా. కింద చూసి డీటెయిల్స్ మస్తు ఇచ్చిండు. సోల్డ్ అవుట్ అట్లేనా పార్ట్. ఇక్కడ చెప్పాలి అంటే ఫినిషింగ్ బాగుంది. అంటే ఇట్లా మట్టితో అయినా కూడా చూడడానికి ఫినిషింగ్ అయితే మంచిగా ఉంది. క్రాక్ అండ్ ఆల్ కనబడుతున్నాయి కదా అని అనొచ్చు. అవి మట్టివి ఎకో ఫ్రెండ్లీ పోతున్నాం కాబట్టి అది కామన్గా ఉంటాయి. హస్తినాపురం సెంటర్లో ఇది మా నియర్ బై లొకేషన్ అనమాట, అందుకే కొంచెం ఎక్సైట్ అయినా. కానీ బాగుంది బేబీ. గణేష్ జీ ఈజ్ మై ఫేవరెట్. మహారాజా గణేష్. అదే ఫినిషింగ్, ఇందాక ఫినిషింగ్ అని చెప్పి మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడొచ్చు ఎంతో నీట్గా ఉంది. ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా చూపిస్తున్నారు. కిరీటం అయితే మంచిగా ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను అడిగినా కదా నువ్వు చేసేయగలుగుతావా అని చెప్పి. జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోనే ఆర్డర్ ఇస్తే చేంజింగ్ అవుతుంది. అంటే ఇది టచ్ చేయొచ్చా? ఇయర్ ఇవి ఇయర్స్ భలే బాగుంది. అక్కడ మీరు చూడొచ్చు, అది మౌల్లో పెట్టి ఎలా చేస్తున్నారు అనేది. చేతిలా ఇయర్స్ ఏమో, ఫేసా?
మీకు ఇక్కడ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తాను. ఏంటి అని అంటే ఇక్కడ మౌల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ అన్న ఫేస్ని చేస్తున్నాను చూడొచ్చు. ఆ మౌల్స్లో జాగ్రత్తగా ఫిల్ చేసి మనకు ఆ షేప్ తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నారో అలా చేసిన తర్వాత అవుట్పుట్ ఇదనమాట. ఈ క్రాక్స్ అన్నీ కూడా వాళ్ళు మంచి ఫినిషింగ్ చేస్తున్నారు, దాంట్లో అసలు డౌట్ ఏం లేదు, నీట్గా ఇస్తున్నారు అవుట్పుట్ అయితే. కాదు ఇప్పుడు ఇది డెకరేషన్ లేదు కదా, ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఇప్పుడు బాడీ డెకరేషన్ ఏమొస్తుంది? దీని మీద 1 ఇంచ్ మనకి ఫినిషింగ్ వస్తుంది, స్మూత్ ఫినిష్. ఈ ఫేస్కి ఎట్లా అయితే స్మూత్ ఫినిష్ ఉందో ఈ బాడీ మొత్తం స్మూత్ ఫినిష్ వస్తుంది. దాని మీద మనకి ఏ స్కిన్ టోన్ అంటే ఆ స్కిన్ టోన్లో మనకి విష్ణుమూర్తి స్కిన్ టోన్ బ్లూ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 5 to 10 కలర్స్ ఉంటాయి మనకి బాడీ టోన్స్. ఆ బాడీ టోన్స్ మొత్తం మనకి ఏ బాడీ టోన్ కావాలంటే కస్టమైజేషన్ ఆ బాడీ టోన్ వేసిస్తాం. పంచాది రెడీమేడ్గా క్లాత్ ఉంటుంది, దాంతో క్లాత్తో పంచా కట్టేస్తాం, టవల్ ఇస్తాం, ఫుల్ ఫినిష్డ్ వస్తుంది. ఇలాంటి క్రాక్స్ అనేవి ఏమీ కనబడు, స్మూత్ అండ్ నీట్గా ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ క్యారీ చేయడానికి తీసుకెళ్ళడానికి ఎంత లాంగ్ తీసుకెళ్ళినా. ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్స్? 5.5 కదా, ఇది 6 వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, ఎంత దూరం తీసుకెళ్ళినా డ్యామేజ్ అంటే ఏం కాదు. కాదు ఇప్పుడు మీరు చెక్క కొడుతారు కదా బ్యాక్ సైడ్, మరి అది ఎత్తినప్పుడు మాకు చెక్క గుచ్చుకోదా? ఈ బ్యాక్ సైడ్ అనేది కర్రలతో ప్లైవుడ్ ఇదేం కాదు, దీని మీద డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ అక్కడ ఉంది, అక్కడ చూడు, ఒకసారి చూపిస్తాను. ఈ టైప్ డిజైన్స్ వస్తాయి. దేనికైతే ప్లైవుడ్ కనిపించిందో మీకు వీడియోలలో, అవి ఇట్లాంటి డిజైన్స్ అనేది ఆ ప్లైవుడ్కి అతికిస్తారు. డిఫరెంట్గా ఉన్నాయి కదా, అన్నీ అయిపోయినాయి. ఇది ఉంది, ఇది ఉంది. ఇప్పుడు 100 చేస్తారు కదా మీరు, ఓన్లీ 100 ఉంటుంది. 100లో ఇప్పుడు 60 అయిపోయినాయి, 40 అంటే కొన్ని 60-65 అట్లా అయిపోయినాయి. జస్ట్ ఒక 40 అట్లా నాకు తెలిసి ఉండొచ్చేమో. కొన్ని దాంట్లోకి అయిపోయిందని ఇంకా స్టిక్కర్స్ వేయలేదు, కన్ఫామ్గా అయితే తెలీదు. ఒక 30-35 అయితే కన్ఫామ్గా ఉన్నాయి అవైలబుల్లో. అవి కూడా అవైలబిలిటీ ఉన్న దాంట్లో ఏ హైట్లు ఉన్నాయి అవైలబుల్ అంటే అవి అందులో కొన్ని 6లో కొన్ని 7లో కొన్ని 8లో కొన్ని అట్లా ఉన్నాయి. ఎక్కువ దేంట్లో ఉన్నాయి? ఎక్కువ అంటే 6లో అవైలబుల్ ఎక్కువ ఉన్నాయి, 6 and 7, 8లో అవైలబుల్ ఎక్కువ ఉన్నాయి. 9 పెద్ద 9, 10, 12 అయిపోయినాయి. ఈయన మా స్టూడెంట్ అనమాట. ఎప్పుడు కనబడినా గుడ్ ఈవినింగ్ టీచర్, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అని చెప్పి విష్ చేస్తాడు. ఏ బాబు చెప్పు, గుడ్ ఈవినింగ్ చెప్పు, చెప్పవా? గుడ్ ఈవినింగ్ టీచర్. యా అబ్బో యా క్వశ్చన్ నీ అంట చెప్పాలి. ఏం చెప్పాలి? గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ టీచర్. ఇంకా అంతే, నాకు అంత విషయం రాదు. అయ్యో ఈ రోజు విశేషం ఆల్రెడీ. అట్లనే ఇది చూడమ్మా, మీరు ఆగో, వినాయకుడిని గమనిస్తే స్టాచ్యూస్ కొన్ని వాటికి తొండం రైట్ సైడ్ ఉంటుంది, కొన్ని వాటికి తొండం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది వాటికి స్పెషాలిటీ ఉందన్నమాట. మీకేమైనా తెలిస్తే నాకు కమెంట్లో పెట్టండి. నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్, అది రైట్ ఆర్ రాంగ్ అయితే నాకు తెలీదు, బట్ స్టిల్ విన్నాను నేను కూడా. అది రైట్ సైడ్ ఏమో రైట్ సైడ్ తొండం ఉన్న వాటిని టెంపుల్స్లో పెడతారంట, లెఫ్ట్ సైడ్ ఉన్నవైతే మనం యూజువల్గా ఇట్లా ఏవైతే మండపాలు పెట్టి మనం ఉత్సవాలు చేసుకుంటామో అక్కడ వాటిని వాడచ్చు అని అంటారు. సో నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు కమెంట్లో పెట్టండి. మా వాళ్ళకేమో పెద్ద పెద్దవి కావాలి, మా నిమజ్జనం ప్లాన్ వచ్చేసేమో వేరేగా ఉంటుంది. ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి మా వాడు ఎక్సైట్ అవుతున్నాడు. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నిమజ్జనం కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి ఏదైనా. ఇట్రండి బాల్ గణేష్ ఇంకా నరసింహస్వామి ఉన్నారు, చూపిస్తా. ఇదండి నాకు ఇవి నచ్చినాయి, ఇది బాగుంది. అంటే ఎలిఫెంట్స్ ఫినిషింగ్ సూపర్ ఇచ్చిండు. నేను ఫస్ట్ రాగానే ఇదే నచ్చింది, ఇదే బాగుంది. అయ్యో ఇది ఎవరో దీనికి ఏదో చేసినారు. ఆహా కాదు ఇది ఉంది, అట్లే ఉంది. అసలు నేనేం చేయలేదు. ఇక్కడ కంప్లైంట్ అంట, అసలు నేనేం చేయలేదు. ఇదేంటో ఇట్లా ఉంది అని అంటే
అసలు ఈ పిల్లోడు చూడండి ఇప్పటికే లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా పడిపోయింది సారీ. మొగం చూపించాడు కానీ డైలాగ్లు కొడతాడంట నాకు. నేను ఉన్న లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అనమాట. ఈ ఎవరైతే కళాకారు ఉన్నారో వాళ్ళ నేమ్ వచ్చేసి డాన్ కళాకార్ అనమాట. నేమ్ మాత్రం భలే పెట్టుకున్నారు. నిజంగానే అవుట్పుట్ కూడా అంతే బాగుంది వాళ్ళది. సో మిస్ చేసుకోకండి, మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమైనా నచ్చొచ్చు. ఓ షేట్. జై జై జై. భలే బాగున్నాయి అసలు నిజంగా. ఇప్పుడు చూడొచ్చు ఎక్కడ కూడా మన ఒక్క క్రాక్ అట్లాంటివి ఏం కనిపిస్తలేదు. ఈ లొకేషన్ ఎక్కడ అనేది నేను చెప్తాను, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మంచి మంచి పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫినిషింగ్ కానీ కలరింగ్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి చూపిస్తాను, దీనికన్నా చాలా పెద్దగా ఉంది అది, అది కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది, బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ అన్ని యూనిక్ పీసెసే ఉన్నాయి. మనం బయట నేనైతే చూడలేదు, మరి మీరేమని చూస్తే కమెంట్ పెట్టండి. ఇక్కడ వినాయకుడు కాలపత్రాల పైన ఏదో రాస్తున్నాడు. ఇది క్లాత్, ఇది ఫినిషింగ్ ఇంకా జరుగుతుంది. కానీ నిజంగా బాగున్నాయి బుజ్జి బుజ్జి గణేషులు. ఏ హాయ్ గణేష్ మీ అందరికీ హాయ్ చెప్తాను. హాయ్. అగో ఇంకా మా కోతి పిల్లోడైతే ఇట్ షుడ్ బి లెఫ్ట్. అరే ఇది బాగుంది, ఏంటిది? అయ్యో చిన్న కిటెన్ చూడండి, అందుకే నేను పిలిచిన. మావాడు ఎక్సైట్ అవుతున్నాడు. అరే అది మంచిగా చలి పడుతుంది. ఇది అడుగు, ఇది మంచిగా ఉంది పీస్, చిన్నగా ఉంది కూడా. ఏం చిన్నగా లేదు. నన్ను లేవట్టు వచ్చినాడు మనము లాస్ట్ ఇంతనే తీసుకున్నాం. మావాడు చూడండి లేవట్టొచ్చు అంట. ఏం లేవట్టు అజ్జు అందరు నేను ఒక్కనే. అదే నానా అది చాలా పెద్దది నానా. ఇక్కడ మీరు ఏదైతే పీస్ చూస్తున్నారో అవి కలరింగ్ చేస్తామన్నమాట. మనకి ఎక్కడ కూడా ఏమంటారు కలర్ కానీ ఏదైనా కూడా ఇది ఫేడ్ అయింది, ఇది ఇట్లా డల్ ఉందని అట్లా ఏం కంప్లైంట్ చేయడానికి లేకుండా మంచి కలరింగ్ అండ్ మంచి ఫినిషింగ్తో ఇచ్చినారు. ప్రతిదీ కూడా డీటెయిలింగ్ బాగుంది. షేడ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చినారు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, బుద్ధుడు స్టైల్లో అన్న అది వర్క్ చేస్తున్నాడు. సూపర్ అంటే సూపర్ ఉంది, రండి చూపిస్తాను. పాపం వాళ్ళని డిస్టర్బ్ చేసిన. ఇదో చూడండి, మనకి చేయి పట్టీలు ఏమంటారు బెల్ట్, జ్యువెలరీ ఇట్లా అన్నీ ఇండివిజువల్గా చేసి వాళ్ళు ఇట్లా మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. బుద్ధుడు స్టైల్ చూపిస్తాను కదా, ఇటు రండి చూపిస్తాను. భయ ఒక సెకండ్. ఇగో ఇదే నేను చెప్పింది. ఎంత బాగుందో ఫినిషింగ్ అండ్ ఆల్, ఎంత డీటెయిలింగ్, ఎంత నీట్గా ఉంది చూడండి. నేను సైడ్కి వెళ్తా, మీకు చూపిస్తాను. చూపి. అసలు నిజంగా ఇక్కడ చూస్తుంటే ఒక డిఫరెంట్
వైబ్స్ ఉన్నాయి, నిజంగా బాగుంది. బాయ్స్ ఎందుకు వెళ్తారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. గణేషులు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్ ఎక్కడ చెప్తా అన్నాను కదా, మిస్ అవ్వకండి, వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా షేర్ చేస్తా ఇది ఎక్కడ ఉంది అనేది మాత్రం. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. ఇక్కడ ఇంకా కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో హరి అప్, తొందరగా వచ్చి తొందరగా పిక్ చేసుకోండి. చాలా బాగున్నాయి. జగన్నాథ స్వామియా ఇక్కడ ఇట్లా సోల్డ్ అవుట్ అయిపోయిన వాటికి మంచి ట్యాక్స్ వేసిస్తారు. ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తారు ఇది ఏ లొకేషన్లో ఉంటుందో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మనం నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది మలక్పేట ఏరియా అంట. నా ముందు ఇక్కడ ఏదైతే ఉందో ఇది మా వాళ్ళకి నచ్చింది. రథం మీద ఉన్నాడని చెప్పేసి బాగుందన్న, మంచిగా మన హైట్కి, మనం అనుకున్న హైట్కి సరిపోతుంది అది ఇది అని అనుకుంటారు. కాకపోతే ఇంకా మా వాళ్ళకి ఇంకా క్వైరీస్ ఉన్నాయి. ఏంది అని అంటే ఈ స్పేస్ ఎట్లా ఫిల్ చేస్తాడు, కలరింగ్ ఎట్లా ఉండాలి ఏంది అని అనేది. ఒకవేళ మా బడ్జెట్లో వస్తే మాత్రం పక్కా విల్ ఫిక్స్ దిస్. చూడాలి. మా వాడు చెప్తాడు, వాడి ఫీలింగ్ చెప్తాడు. చెప్పురా చెప్పమంటే వద్దురా అంటే నన్నేమో అమ్మ అమ్మ ఇది బాగుంది అని అంటాడు. ఇదే చూడండి. సురేష్ ఇక్కడ చూడ, మా వాళ్ళ బాధ చూడండి. మీకేం నచ్చింది? ఏది అడిగినా సోల్డ్ అవుట్ అని చెప్పేస్తున్నాడు, ఏది అడిగినా లైక్ అయిపోయిందని చెప్పేసి. అసలు ఆయన ముఖం చూసిరా? ఎంత నిరాశపరుస్తుంది. దేవుని కోసం మేము వచ్చినాము, ఇంత కష్టపడి వీళ్ళు అప్పటి నుంచి షూటింగ్ చేసుకుంటా ఆ వినాయకుని చెప్తున్నా. ఇట్స్ వెరీ హార్డ్. చాలా కష్టంగా ఉందంట, చాలా కష్టంగా ఉందంట. వాళ్ళు పిక్ చేసుకున్నవన్నీ సోల్డ్ అవుట్ అని చెప్పేసి చెప్తున్నారు. డిసప్పాయింట్ అవుతారు. ఏంటంటే సోల్డ్ అవుట్ అని చెప్పేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది. సో మీరు కూడా లేట్ చేయకండి. లేదు ఆన్ టైం మేమైతే లేట్ మ్యాచ్ ఏం కాదు. లేదు ఏం చెప్పా అర్థం చేసుకోవాలి మీరే. ఓకే మీరే అర్థం అంటే చేసుకోవాలి. థ్యాంక్ యూ. నిజంగా చూడటానికి భయం వేస్తుంది, బట్ స్టిల్ మీకు చూపిస్తున్నా. ఈ వినాయకుడు సాయిబాబా స్టైల్లో ఉన్నాడు. ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తాడు ఆల్రెడీ పిక్చర్స్. కొన్ని వాటికి ఉన్నాయి, కొన్ని వాటికి లేదు. మీకు ఒకటి స్పెషల్ చూపిస్తారండి ఇటు. ఇక్కడ చూడండి బాగుంది, కానీ ఇది కూడా సోల్డ్ అవుట్. ఇది ఎక్కడ నుంచి? హైకోర్ట్. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారు అని అంటే మీకు నచ్చే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న వినాయకుడు ఏదైతే ఉందో హైకోర్ట్ అనమాట. ఇట్లా కొన్ని ప్లేసెస్ నేను చెప్పినాను ఆల్రెడీ వీడియోలో. సో చూడండి, ఆ ప్లేస్కి వెళ్ళి మీరు కూడా అవుట్లుక్ ఎలా ఉంది అని అనేది ఫైనల్గా చూసి నాకు కమెంట్ చేయండి వీడియో కింద. ఇందాక పద్మనాభ స్వామిది చిన్నది చూపించాం కదా, అందులోనే ఇంకో ఇది చాలా పెద్దది. నిజంగా అసలు ఎంత బాగుందో. అసలు ఏ వినాయకుడు చూసినా బాగుంది అని ఆల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వర్క్ అట్లుంది, వాళ్ళు చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇది మీకు షేప్ చూడగానే అర్థమైపోతుంది కదా, అయ్యప్ప స్వామి మోడల్ అనమాట. ఇది ఇంకా అవుట్లుక్ వర్క్ ఉంది. దిస్ ఈజ్ హౌ ఎకో ఫ్రెండ్లీ అని అన్నప్పుడు వాళ్ళు పెద్ద ఏమంటారు అందులో ఇవి అవి ఏదో పెడతారేమో అన్న ఏం లేదు. ఇట్లా మంచిగా గడ్డిని ఫిల్ చేసి తర్వాత మట్టితోని మనకు అవుట్లుక్ని తీసుకొస్తారనమాట. నిజంగా అది ఎంత కష్టం అనేది మనం చూస్తే కానీ తెలియదు. చాలా హార్డ్ వర్క్ అది అనుకుంటాం కానీ నిజంగా, బట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అని అంటే ఒకటే ఏంటి అని అంటే, మనం ఎకో ఫ్రెండ్లీని ఎంకరేజ్ చేసాము, ఇలాంటి ఐడల్స్ కొన్నాము ఎకో ఫ్రెండ్లీవి అని అంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. బాగుంటుంది.
నా వెనకాల విగ్రహాలు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉప్పల్ బగాయత్ అనమాట. ఐడల్స్ చేసే వాళ్ళ నేమ్ వచ్చేసి KKM ఆర్ట్స్. వీళ్ళ దగ్గర నిజంగా యూనిక్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో డోంట్ మిస్, లేట్ చేయకండి, తొందరగా రండి, మీకు కూడా యూనిక్ ఐడల్స్ దొరుకుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి.